ఈసారైనా మాస్ జాతరతోటి మాస్ హిట్ ఇవ్వడానికి రవితేజ సిద్ధంగా ఉన్నాడు అనుకునే టైంలోనే గట్టిగా ఇంకా ఎవరు ఊహించలేని దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే రాజమౌళి నేను ఉన్నాగా అనుకుంటూ వచ్చారనమాట. అదే బాహుబలి ఎపిక్ తోటి. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 2 కలిపి బాహుబలి ఎపిక్ తోటి ఇప్పుడు ఈ నెల 31వ తేదీన మనకి స్క్రీన్స్ పైకి రాబోతుంది. ఇంకా దాని కలెక్షన్స్ అయితే అంతా ఇంత ఉండదు. నార్మల్‌గానే ఒకానొకప్పుడు చూసుకుంటే మనకి టికెట్ కాస్ట్ పెంచకుండానే రికార్డులను బద్దలు కొట్టింది 'బాహుబలి'. ఇప్పుడు కూడా టికెట్ ప్రైస్ అనేది అందరికీ అందుబాటులోనే ఉంచుకుంటూ ఇంకా 2 పార్ట్‌లని కలిపి 'బాహుబలి ఎపిక్' అనంగానే ఇంకా జనాలేమన్నా ఊరుకుంటారా? అంతేకాకుండా 'బాహుబలి' దెబ్బ అంతా ఇంత కాదు. ఇంకా రాజమౌళి ఉంది అక్కడ. రాజమౌళి తెలివి ఎవ్వరు కూడా పసికట్టలేరు. రాజమౌళికి ఉన్న బ్రెయిన్‌లో కొంచెమైనా కూడా ఎవరికి ఉంది అనేది చాలా మందికి డౌట్‌గానే ఉంటది. అయితే ఇప్పుడు రాజమౌళి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇంకా రాజమౌళి చేసిన ప్రమోషన్స్‌లో రంగంలోకి దిగేది ప్రభాస్. ఇంకా వరల్డ్ వైడ్‌గా తెలిసిన మన ప్రభాస్ కూడా ఈసారి ప్రమోషన్‌లో భాగం కానున్నారు. ఇంకా ఇప్పటి నుంచి మనకి ప్రమోషన్స్ అంటేనే అది 'బాహుబలి' రేంజ్‌ని వేరే రేంజ్ చేసే అవకాశాలైతే ఉంటుంది. ఇంకా ఉన్న ప్రీ రిలీజ్ మూవీలు దాంతో పాటుగా ఇప్పుడు ఉన్న 'మాస్ జాతర' ఈ సినిమాలన్నీ గూడా సైడ్‌కి తప్పుకోవాల్సిందే.